హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో తయారు చేసుకునే గుంత పునుగులు రెసిపీ నేర్చుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ పిండితో ఇడ్లీలే కాకుండా మరెన్నో కొత్త వంటలు కూడా చేసుకోవచ్చు. వాటిలో భాగంగా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో తయారు చేసుకునే గుంత పునుగులు. దాంతోపాటుగా మంచి స్పైసీ చట్నీ కూడా చూపిస్తున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత 3వ రోజు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చేస్తుంది. మరెన్నో కాంప్లిమెంట్స్ కూడా వచ్చేస్తాయి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నాకు ఇలా 2 కప్పుల వరకు ఇడ్లీ పిండి మిగిలిందనమాట. ఇది నేను 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత 3rd డేకి మిగిలిన ఇడ్లీ పిండి. చూసారు కదా, ఇది కొంచెం పుల్లగా కూడా అయి ఉంటుంది. ఈ ఇడ్లీ పిండిలో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు అందులో మనం కొంచెం బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు అల్లం, అలాగే 1 క్యారెట్ తురిమి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపితే మనకి టేస్ట్తో పాటు ఇందులో వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ కూడా. గుంత పునుగులు వేసుకొని కడాయిలో మనం చక్కగా కొంచెం మాత్రమే నూనె వేసి ఇలా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి గుంత పునుగులు ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా తక్కువ నూనెతో చేసుకునే రెసిపీస్ హెల్దీ కూడా కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పెనం కొంచెం వేడి చేసిన తర్వాత మనం 3 వంతుల వరకు పిండి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ గుంత పునుగులు కాల్చుకోవాలండి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది అనమాట. 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎందుకంటే మనం మెల్లగా కాలుస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. మీకు మరీ మంచి కలర్ రావాలనుకుంటే మరి కాస్త ఓపిక చేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా మనం కాల్చుకుంటే మంచి గుంత పునుగులు మంచి కలర్ఫుల్గా తయారవుతాయి. చూస్తారా, ఇలా రావాలి అంటే మీరు ఒక 10 నిమిషాల వరకు చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి మంచి కలర్ వస్తే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఈ గుంత పునుగులు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడం ఖాయం. ఇప్పుడు ఇందులోకి మనం మంచి స్పైసీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ చట్నీ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మంచి స్పైసీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుంటే మొహం మీదకి రావన్నమాట. ఇప్పుడు అందులో అరంగుళం వరకు అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు పుదీనా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత అరకప్పు వరకు పుట్నాలు వేసుకోండి. అందులో కొంచెం చింతపండు కూడా వేసి ఇలా చక్కగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పుట్నాలు ఆల్రెడీ వేయించిన శనగపప్పు అయినా సరే 1 నిమిషం లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన నూనెలోనే పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం వేసుకునే పోపే. ఈ పోపుని చక్కగా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆఖరిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపు చల్లారిన తర్వాత చట్నీలో వేసుకోవాలి. ఎందుకంటే ఆ పోపు వేడిగా ఉంటే చట్నీ అనేది కొంచెం దగ్గరగా అయిపోతుంది అనమాట. అందుకని చూసారా, చట్నీని కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ చట్నీలో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసేయాలి. అంతేనండి, సూపర్ కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. బాయ్.